ఏమి మేము అచీవ్ చేయాలా? 5 ఏళ్ళు సర్వనాశనం అయిపోయింది. ఒక్క పాయింట్ కూడా గ్రోత్ లేదు. ఇక్కడ మేము దయదత్తి ఎయిర్పోర్ట్ తెచ్చుకోవాలా. మా టైంలో ఆనాడు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు. ఇక్కడ దుగ్గరాజపట్నం పోర్ట్, ఇక్కడ ఎయిర్పోర్ట్. అట్లే కిసాన్ ఎస్సీజెడ్ ఇప్పుడు పివి నరసింహారావు గారు ఇప్పుడు 2300 ఎకరాలు 2000 ఎకరాలు ఖాళీ. అక్కడ రిలయన్స్ 2600 ఎకరాలు ఖాళీ. అక్కడ ఎస్సీజెడ్ 5000 ఎకరాలు ఖాళీ. సో వీటన్నిటిలో పరిశ్రమలు ఎట్లా తేవాలా, పెట్టుబడులు ఎట్లా తేవాలా? వెళ్ళిపోయిన కంటైనర్ పోర్ట్, కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ తీస్తే 12,000 మందికి బతుకుతీరు. దాన్ని ఎట్లా మళ్ళీ తిరిగి సాధించాలా? ఇవన్నీ మేము ఇరిగేషన్లో జరిగిన స్కామ్, ఇరిగేషన్లో ల్యాండ్ స్కామ్ అది ఉంది కదా, శాశ్వత పట్టాలని చెప్పి POT యాక్ట్ తెచ్చి పేదోళ్ళ గొంతు కోసారే. పెద్దోళ్ళు వైసీపీలో పెద్ద మనుషులందరూ 100,000 ఎకరాల జిల్లాలో పేదోళ్ళ నోళ్ళు కొట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాటన్నిటినీ విచారించి తిరిగి ఆ పేదోళ్ళకి ఆ భూములు చెందేటట్టుగా చెయ్యాలని చెప్పి మా అందరి అభిప్రాయాలు మంత్రులతో షేర్ చేసుకున్నాం. అందుకని మా ఒకటే ఎయిమ్, ఈ జిల్లాలో పరిశ్రమలు పెట్టుబడులు రావాలా, ఈ జిల్లాలో రైతు బిడ్డలకి న్యాయం జరగాల. ఇరిగేషన్లో జరిగిన స్కామ్ల మీద ఒక పార పెట్టకుండా, ఒక O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఒక FDR, ఒక రెగ్యులర్ ఫండ్స్, ఒక NREGS ఎక్కడో 50% చేసి 50% తిన్నారంటేనా కొంత బాధేస్తుంది. అసలు 100% తినేశారంటే ఆ ఊర్లో ఆ పని జరిగిందే తెలియకపోతే ఇటువంటివన్నీ చర్చ జరిగినాయి. నెల్లూరు జిల్లా భవిష్యత్తు కోసం, ఉమ్మడి జిల్లా భవిష్యత్తు కోసం, ఇక్కడ పరిశ్రమలు ఇరిగేషన్ అన్నీ గాడిన పడేదాని కోసం డెడికేటెడ్గా వర్క్ చేయాలని చెప్పి అందరం కలిసి మాట్లాడుతున్నాం.